అత్యున్నత మహానదులు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఆహ్వానిస్తున్నాను. దయచేసి ముందు పక్క వరుసలో కూర్చుంటే తర్వాత పైకి స్టేజ్ మీదకి పిలుస్తాము. దయచేసి 1 నిమిషం 2 నిమిషాలు పిలిచేస్తాము. అంతవరకు ముందు పక్క కూర్చోండి. కూర్చోండి. అత్యున్నత మహారాజులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఆహ్వానిస్తున్నారు. అన్నా నమస్తే. కూర్చోన్నా. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మన నాయకులు, మన పార్టీ అత్యున్నత నియోజకవర్గాల ఆత్మీయ బలిజ సోదరులకు చేతులెత్తి నమస్కరిస్తూ 1 నిమిషంలో మీటింగ్ మొదలుపెట్టాలి. ఇప్పటికే సమయాతీతమైంది. ఓర్పుగా కూర్చోండి. దయచేసి ఓర్పుగా కూర్చోండి. నాయకులందరినీ పైకి పిలుస్తాము. ఒకరోజు మేము మాట్లాడతాము, తర్వాత నాయకులు మాట్లాడతారు. తొందరగా ముగిస్తాము. గండి సభ్యురాలు పందిరాజేశ్వరి గారిని వేదిక అలంకృతిగా కోరుతున్నాం. నాకు అందరికీ ఆహ్వానం పలుకుతూ అందరూ మాజీ కౌన్సిలర్లు ఉమారావు గారు, బలిజ సామాజిక వర్గ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసే ఈ రాష్ట్ర మొదటిది మీలో కానీ మాలో కానీ తరబడతాను. సమయం న్యాయం జరగలేదు కాబట్టి మించిపోయిందేం లేదు. మనము ఈ ఎన్నికలో, ఈ సార్వత్రిక ఎన్నికల్లో రవీంద్రనాథ్ గారిని, అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి గారి పోయినసారి వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మెమోరాండం సబ్మిట్ చేస్తారు. అదే ఒకటి చిన్న స్లోగాన్ ఇస్తాను, ఎక్కువ మాట్లాడలేను. జగన్ రెడ్డి నాయకత్వం, జగన్ రెడ్డి నాయకత్వం అని అడిగడానికి ఎవరికి ఈ భూమి ఎవరికి అవ్వలేదు. నేను చెప్తున్నా, మీరు కాబట్టి ఈ నగరం మాదిరా, ఈ జిల్లా మాదిరా, ఈ జిల్లా పాట పలుకుతా. ఇది ఒరే ఒరే అనడంలో సోదరా అని, అందువల్ల అదిరా ఇదిరా పాట పాడాడు. మమ్మల్ని ఒరే అన్నాడు అనేది సోదరా. ఒరే అంటే సోదరా. డిప్యూటీ సీఎం రావాలా సారు, అందుకే బాగుంది. కీర్తిశేషులు సింగసాని పరంధామ గారి అబ్బాయిని. నేను కూడా ఇక్కడున్న పెద్దలందరిలాగా నేను కూడా ఒక బలిజ కులస్తుడిని. ఆ విషయం గర్వంగా ఈరోజు ఈ వేదిక పైన నాకు మాట్లాడే అవకాశం రావడం, ఇంతమంది మా కులస్తులను నా ఎదురుగా మనకు చేసుకుంటున్నా. అలాగే సభాధ్యక్షులు శివన్న గారికి, ఎంపీ అవినాష్ రెడ్డి సార్ గారికి, సురేష్ అన్న గారికి, అంజాద్ బాద్ సార్ గారికి, అలాగే హరీంద్రనాథ్ అన్న గారికి, శివశంకర్ అన్న గారికి, అలాగే వేదిక పైన చాలామంది ఉన్నారు. పేరు పేరున వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా ముఖ్యమైన సమావేశం అన్న. ఈ మంచి సమావేశంలో మాట్లాడాలనే కోరిక నాకు ఎప్పటి నుంచో ఉంది. ఆ కోరిక ఈరోజు నాకు నెరవేరుతూ ఉంది. ఎందుకంటే మన కులస్తులను ఒకచోట కూర్చోబెట్టి జరుగుతున్న విషయాలను వివరంగా ఒకసారి వాళ్ళతో మాట్లాడితే చెబితే బాగుంటుందని నాకు చాలా కోరిక. ఆ కోరిక నాకు ఈరోజు నెరవేరుతూ ఉంది అన్న. ఒక విషయం మాట్లాడుకుందామన్నా. ఈరోజు మన బలిజ సంఘం ఆత్మీయ సమావేశం అని ఒకటి పెట్టారు.
ఓపెన్గా మనం బల్య సంఘం తరపున సమావేశం అన్నప్పుడు మనం అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుంటేనే తప్పేం లేదు. రాజకీయంగా కులపరంగానే జరుగుతూ ఉంది ఇది. బల్య సంఘం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారో ఆ వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేసే బల్య సంఘానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ముఖ్యులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి సమక్షంలోనే నేను కొన్ని విషయాలు మీకు నేను తెలియజేసుకుంటున్నా. మనలో ఉన్న కొంతమంది నాయకులు అంటే ఏదైనా ఒక కులంలో ఇప్పుడు రెడ్డిస్ కావచ్చు, మిగతా కులాలు కావచ్చు, ఏ కులంలో కూడా ఒక కులం మొత్తం ఒకరికి సపోర్ట్ చేయదు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రెడ్డి అయితే రెడ్డిస్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అంటబడి లేరు. అలాగే తెలుగుదేశము కమ్మలదైతే మొత్తం కమ్మ వాళ్ళంతా చంద్రబాబు నాయుడు వెనకాల లేరు. అలాగే మన క్యాస్ట్లో కూడా, మన కులంలో కూడా, కులంలో ఉన్న అందరూ టీడీపీ అంటబడి లేరు. కాకపోతే మన కడపలో ఉన్న కొంతమంది బాగా పెద్దగా లావుగా పెద్దగా బలంగా ఉండే కొంతమంది నాయకులు టీవీల ముందర కూర్చునేది, ఒక 4 కుర్చీలు వేసుకునేది, ఫ్లాష్ 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 అనేది. ఈసారి బల్య సంఘానికి సంబంధించిన కానీ బల్య కులస్తులు కానీ ఎవరు కూడా వైసీపీకి సపోర్ట్ చేయరు అంటారు. అన్న మీరెవరన్నా చెప్పడానికి? మీరు మాత్రమే బల్యోళ్ళ 4 కుర్చీలు వేసుకొని ఫ్లాష్ ఫ్లాష్ అని చెప్పి 4 మాటలు మీడియా మాట్లాడి వీడియోకి రిలీజ్ చేసేది మేమెవరం చేయడం లేదు. నువ్వు ఎవరయ్యా చెప్పేదానికి? బల్య కులస్తులు ఓటు ఎవరికి వేయాలి, బల్య కులస్తులు ఎవరికి సపోర్ట్ చేయాలనేది బల్య కులస్తులకు తెలీదా? బల్య కులస్తులకు ఎవరు ఏ విధంగా సహాయపడుతున్నారు, ఎవరు ఏ విధంగా వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తున్నారు, బల్య కులస్తుల్ని ఎవరు గౌరవిస్తున్నారు? ఇదే కడప నగరంలో ఇంతకుముందు అంజాద్ బాషా గారు భారీగా మెజార్టీతో గెలిచారు. అంతకుముందు కూడా మీరు అదే పార్టీలో ఉన్నారు. మరి మీ అందరూ సపోర్ట్ చేయకపోతే ఈరోజు అంజాద్ బాషా గారు ఓడిపోతున్నారు, మేమంతా గెలుస్తున్నామని చెప్తున్నారు. అంతకుముందు కూడా మీరు మాకు చేయలే. ఆ రోజు ఏమైనా అంజాద్ బాషా గారికి మెజారిటీ తగ్గిందా? ఏమీ తగ్గలే. ఈరోజు తగ్గదు, ఆ రోజు తగ్గదు. మళ్ళీ గెలిచేది అంజాద్ బాషా గారే, మళ్ళీ గెలిచేది అవినాష్ రెడ్డి గారే. మీరు ఒక నలుగురు 4 చోట్ల చేరి మొత్తం కులమంతా మీ వెనకమ్మడే ఉన్నట్టు, మొత్తం కులమంతా మీరు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటాం అన్నట్టు, మేము చెయ్యి ఊపితే ఇలా మొత్తం కులమంతా కదిలి ఒక పక్కకు పోతుంది అన్నట్టు మీరు మాట్లాడడం అంటే ఇది చాలా అన్యాయం. జిల్లాలో అదే కులానికి సంబంధించిన కీర్తిశేషులు సింగసాని పరంధామయ్య గారు ఉంటే మా తండ్రి గారు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా బల్య సంఘాన్ని ఏర్పరిచిన మొట్టమొదటి నాయకుడు మా తండ్రి పరంధామయ్య గారు. ఆయన కాలం నుంచి మేము రాజశేఖర రెడ్డి గారితో ఆ కుటుంబంతో మా ప్రయాణం సాగుతూ ఉంది. ఎంతోమంది వచ్చారు, ఎన్నోసార్లు వచ్చారు, మేము ఎన్నోసార్లు ఓడిపోయాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎన్నో కష్టాలు పడ్డాం. కానీ మేము ఏ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదల్లా. నిజంగా చెప్పాలంటే ఆ రోజు అనారోగ్యంగా ఉండి మా నాన్నగారు చనిపోయేటప్పుడు కూడా మాకు ఒకటే చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని వదలొద్దు. వాళ్ళ నమ్మకంతో వాళ్ళతో కలిసి పనిచేసే ఎంతవరకైనా తీసుకుపోయే కుటుంబం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఆ కుటుంబాన్ని ఎవరు వచ్చి ఎన్ని చెప్పినా, ఏ విధంగా రాజకీయాలు వాళ్ళ కులాలు అని చెప్పి చిచ్చు పెట్టాలని ట్రై చేసినా వాళ్ళని వదలొద్దు అని చెప్పి మా తండ్రి గారు కూడా మాకు చెప్పడం జరిగింది. మేము కూడా అదేవిధంగా ఎన్నోసార్లు ఓడిపోయినా కూడా మేము మన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వెంటబడే మా ప్రయాణం అలాగే సాగిస్తూ ఉన్నాం. మేము అలాగే మా నాన్నగారు బతికున్నంతకాలం బద్వేల్ టౌన్ సర్పంచ్గా గెలుస్తూ ఉన్నాడు. మా తండ్రి గారు చనిపోయిన తర్వాత మొట్టమొదటి మున్సిపాలిటీగా బద్వేల్ అవతరిస్తే నాకు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పూర్తిగా తనే, ఆ రోజు ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, తనే పూర్తిగా ఫస్ట్ టైం బద్వేల్ మున్సిపాలిటీ అయినప్పుడు మా నియోజకవర్గము మా మున్సిపల్ చైర్మన్ ఎస్సీ అయినప్పటికీ కూడా వైస్ చైర్మన్గా నన్ను పెట్టి నా కోసం అని చెప్పి అన్ని కౌన్సిలర్ స్థానాలకు తానే డబ్బు ఖర్చు పెట్టి గెలిపించి నన్ను వైస్ చైర్మన్ను అక్కడ బద్వేల్లో మున్సిపాలిటీని మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా చేశాడు. ఈ విధంగా ఎంతో చేశాడు, ఎన్నో చేశాడు. మీరు ఒక నలుగురు ఇక్కడ కూర్చొని కులమంతా ఆయన పక్కన ఉంది అని చెప్పడం చాలా అన్యాయం అన్న. ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇందాక మా శివశంకర్ మామ చెప్తా ఉన్నాడు, మేము పెట్టుకున్నాం ఈ కులానికి సంబంధించిన మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అవినాష్ రెడ్డి గారికి, అంజాద్ బాషా గారికి, రవీనాథ్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మనం మద్దతు పలుకుదాము అని చెప్పి మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మీరు పెట్టుకోండి, మీరు మాట్లాడుకోండి, తప్పు లేదు. ఎన్నికల సమయం ఇది. మేము ఓట్లు అభ్యర్థించడానికి వచ్చినాం, మీరు అభ్యర్థించడానికి ఓట్లు అభ్యర్థించండి, తప్పు లేదు. మీరు వెళ్ళొద్దు, మీరు బహిష్కరించండి అని మాట్లాడతారు. మీకు ఏం హక్కు ఉంది మీరు మమ్మల్ని బహిష్కరించని చెప్పడానికి? మా ఇష్టం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చారు, మాకు అవినాష్ రెడ్డి గారు నచ్చారు, మాకు అంజాద్ బాషా గారు నచ్చారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చేస్తాం అన్న. అలాగే ఇంకొక విషయాలు కూడా అన్న, కొంచెం కేవలం ఒక 10 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకొని నేను కొంచెం వివరంగా కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నా. ఎందుకంటే కొన్ని విషయాలు నేను ప్రిపేర్ అయ్యొచ్చాను మీకు ఈ విషయాలు తెలియజేయాలని చెప్పి అన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలిజలకు దూరము, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బల్యాలు దూరంగా ఉంటారు అని చెప్పారు. ఎక్కడ నా బల్యాలకు దూరంగా ఉండేది? నేను ఒక్క మాట అడుగుతున్నా. ఈరోజు 2024 ఎన్నికలు వచ్చాయి కదన్నా, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మీద బల్యాలకు ఇచ్చిన సీట్లు ఎన్నినా మీ ఎవరికైనా ఐడియా ఉందా?
31 ఎమ్మెల్యే స్థానాలు మన బల్యోళ్ళకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే మేము బల్యోళ్ళంతా మా వెనకమ్మడు ఉన్నారు అని చెబుతున్న పవన్ కళ్యాణ్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు వాళ్ళు ఇచ్చిన సీట్లు ఎన్నిన్నా కేవలం 23 సీట్లు, 31 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మరి మీరు కులమంతా మాదే, మా పుట్టుక మేము పుట్టడమే మా జనసేన పార్టీ మన కాపుల పార్టీ అని చెప్పినప్పుడు మీరిద్దరు కలిపి కూడా మీరు ఇచ్చింది 23 స్థానాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉన్నట్ట కాపుల పైన, మన తెలుగుదేశానికి అలాగే జనసేనకు ప్రేమ ఉన్నట్ట. అలాగే ఎంపీ స్థానాలు 5 ఎంపీ స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన ఈ ఎన్నికల్లో ఎంపీ స్థానాలు మనకి ఇవ్వడం జరిగింది. అలాగే టీడీపీ జనసేన కూటమి కేవలం 3 స్థానాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. అలాగే 2019 ప్రభుత్వంలో కీలకమైన 5 మంత్రి స్థానాలను జగన్మోహన్ రెడ్డి గారు మన కాపులకు ఇవ్వడం జరిగింది. బొత్స సత్యనారాయణ గారు అయితేనేమి, డిప్యూటీ సీఎంగా ఆళ్ళ నాని గారిని అయితేనేమి, అవంతి శ్రీనివాస్ గారు అయితేనేమి, కన్నబాబు గారు అయితేనేమి, పేర్ని నాని గారిని అయితేనేమి, మొదటి విడతలో వాళ్ళకిస్తే మళ్ళా 2వ విడతలో కూడా బొత్స సత్యనారాయణ గారు, గుడివాడ అమర్నాథ్ గారు, దాడిశెట్టి రాజా గారు, కొట్టు సత్యనారాయణ గారు, అంబటి రాంబాబు గారు. ఎప్పుడు ఏ ప్రభుత్వంలో ఒకవేళ మంత్రి పదవులు మారినా కూడా మన దామాసీ ప్రకారం మనకు 5 మంత్రి పదవులు, ముఖ్యమైన కీలకమైన మంత్రి పదవులు ఆయన వస్తూ ఉన్నాడు. అలాగే ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడంలో కూడా మనకు అధిక సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే స్థానికంగా మాట్లాడుకుందాం, అంతవరకు వద్దు, రాష్ట్ర వరకు వద్దు, జిల్లాలోనే మాట్లాడుకుందాం. వైసీపీ మనకు ఈ వైసీపీ ప్రభుత్వంలో సరైన న్యాయం జరగలేదని ఎవరు అంటున్నారు అన్న, పొరపాటు కూడా అలా అన్నదన్న. పార్టీ మారి మన దగ్గరికి వచ్చినప్పుడు, పార్టీ మారి వచ్చినా కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఒక సీనియర్ నాయకుడు అని చెప్పి రామచంద్రయ్య గారికి ఎమ్మెల్సీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారా కాదా? అలాగే గురుమోహన్ అర్బన్ డెవలప్మెంట్గా గురుమోహన్ అనే నాకు 23 ప్రోటోకాల్ డిప్యూటీ క్యాబినెట్ ర్యాంకు పదవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. అలాగే మహాలక్ష్మి శ్రీనివాస్ అనంతపురం, నాలాగే ఆయన కూడా అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్, ఆయనకి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. అలాగే పోకల అశోక్ తిరుపతి, ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా పోకల అశోక్, ఆయనకి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా. అలాగే చిత్తూరు ఎమ్మెల్యేగా ఆర్ఎన్ శ్రీనివాసులు, ఆయన ఈరోజు మనతో పాటు లేరు, ఆయన వెళ్ళిపోయారు, ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, చిత్తూరు నుంచి గెలిపించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా. అలాగే మైదుకూరు మున్సిపల్ చైర్మన్ కామనూరి చంద్ర గారికి ఇచ్చింది, అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా. అలాగే రాజంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ ఇచ్చింది మన వాళ్ళు కాదా. అలాగే మా తమ్ముడు ఈ మధ్య కాలంలో గండి పుణ్యక్షేత్రమైన చైర్మన్ పదవి తేజ గారికి ఇచ్చింది మన ఎంపీ గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు కదా. మనకి ఎక్కడ విలువ తగ్గిందన్న, ఎక్కడ విలువ తగ్గలేదు. ఈ విషయాలన్నీ మనం గమనించుకోకుండా వాళ్ళు పెడుతున్న వీడియోలు, వాళ్ళు పెడుతున్న మాటలు అవన్నీ చూసి మనం ఎక్కడెక్కడో ఏదేదో పొరపాటుగా ఆలోచిస్తూ ఉన్నాం. మనకి ఎక్కడ కూడా పదవులు ఇచ్చే విషయంలో కానీ, మనల్ని గౌరవించే విషయంలో కానీ ఎక్కడ కూడా పొరపాటు కూడా జరగడం లేదన్నా. అలాగే నాకు వాటర్ తిన్నా. అలాగే ప్రతి జిల్లాకు ఒక అర్బన్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఏర్పాటు జరిగింది. ఈరోజు కడప జిల్లాలో నేను ఒక బల్య కులస్తుడుగా నేను కడప అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా ఉంటే రాష్ట్రం మొత్తం మీద నాలాగా బల్యులు ఎంతమందికి అవకాశం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఇచ్చారు తెలుసా? 5 మందికి చైర్మన్ పదవులు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఎక్కడ మనకు అగౌరవం జరిగింది ఈ పార్టీలో? మీరు ఒకవేళ ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నానంటే మనందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే ఇదంతా వద్దన్నా, మనం పార్టీ పరంగా కులపరంగా వద్దు, ఇంకొకటి కూడా వద్దు. మనం ఎవరిని చూసి ఓటేయాలి, ఎవరికి ఓటేయాలని ఆ నాయకులు చెప్తున్నారే, వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ఎవరికి ఓటేయాలంటే ఒక దమ్మున్న నాయకుడికి ఓటేయాలి, ఒక నికాసైన ఒక పవర్ఫుల్ నాయకుడికి మనకు ఓటేయాలి. నాయకుడు అంటే ఎలా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి మనం అందరం నవనిచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన ఒక్కసారి మనం మాట్లాడుకుందామన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన మనం మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన ఎలా మొదలైందో మీ అందరికీ తెలిసిందే కదన్నా. కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని అవమానించి కాంగ్రెస్ పార్టీలోంచి బయటికి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలోంచి బయటకు వచ్చి రాజీనామా చేసి తన తల్లి, కేవలం తన తల్లి తాను మాత్రమే, తాను ఎంపీగా పోటీ చేసి 5 లక్షల మెజార్టీతో గెలిచి తన తల్లిగారిని పులివెందుల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిపించి కేవలం 2తో మొదలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత మా కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో నుంచి 15 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి రాజీనామా చేస్తే 13 మంది, ఆ రోజు ప్రభుత్వం మంది కాకపోయినా కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో అయినప్పటికీ కూడా ఆయనకి ఎలాంటి అప్పటికి ఇంకా పార్టీ పైన పట్టు లేకున్నా కూడా 15 మందిలో 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం జరిగింది. అలాగే 2014లో దాదాపు 60 చిల్లర మందిని ఎమ్మెల్యేలను గెలిపించుకొని ప్రతిపక్ష నాయకుడి పాత్ర బ్రహ్మాండంగా పోషించాడు. అలాగే 2019లో అత్యధికంగా 151 ఎమ్మెల్యేలను గెలిపించి ఒక ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఒక బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్నాడు. అలాగే బ్రహ్మాండమైన పరిపాలన, ఆయన పరిపాలన గురించి కూడా మాట్లాడుకుంటే మనం
ఆయన బ్రహ్మాండమైన పరిపాలన ఎలా ఉందంటే కేవలం ఒక మనిషికి మ్యాండేటరీ ఇస్తే ఒక 5 సంవత్సరాలు ప్రభుత్వం నడపడానికి పరిపాలనకు అవకాశం ఇస్తే ఆయన కరోనా సమయాన్ని 2 సంవత్సరాలను తీసేస్తే ఆర్థిక ఇబ్బందులను ఉన్నా కూడా బ్రహ్మాండంగా పరిపాలన చేసి కేవలం 3 సంవత్సరాలలో ఈ విధంగా కూడా పరిపాలన చెయ్యొచ్చా అనే విధంగా దేశంలో ఉన్న యావత్తు అందరు ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్కు చుట్టూ చూసేటట్టుగా బ్రహ్మాండమైన పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంత గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడికి మనం ఓటేయాలి, మన జిల్లా వాడు. అలాంటి నాయకుడికి ఓటేస్తే ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది ఆయన ప్రస్థానం. మరింతగా ముందుకు పోయితే ఇంకా బ్రహ్మాండంగా మనకు అవకాశాలు వస్తాయి. అలాగే మన ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట మాట్లాడి నా ప్రసంగాన్ని ముగిస్తా. ఆయన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా 2014లో పార్టీని ఎస్టాబ్లిష్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 12వ తారీఖు మార్చిన ఈయన కూడా ప్రభుత్వాన్ని పరిపాలన చేశాడు. మరి 2011లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీని స్థాపిస్తే ప్రతి మండలంలో మండల ప్రెసిడెంట్లను, జెడ్పీటీసీలను, కౌన్సిలర్స్ను, చైర్మన్లను, ఎమ్మెల్యేలను అందరినీ గెలిపించుకొని తన పార్టీ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈయన 2014లో పార్టీ స్థాపించిండు. ఈ రోజుకి కూడా తాను గెలవలేదు, ఎవరిని గెలిపించలేదు, ఏ ఒక్కరిని కూడా ఆయన గెలిపించింది లేదు, చేసింది లేదు. పోనీ ఈ మధ్య కాలంలో మనం పల్లకీలు మోయాల్సిన అవసరం లేదు, మన కులం పల్లకీలు మోస్తుంది అని మాట్లాడాడు. మరి పల్లకీలు మోయాల్సిన అవసరం లేదని చెప్పిన నువ్వే 60 స్థానాల్లో పోటీ చేస్తాను, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెప్పిన నువ్వే ఈరోజు ఏకంగా కేవలం 20 స్థానాలకు తీసుకుపోయావు. 40 అన్నావు, 40 అన్నావు, 20 అన్నావు. ఈరోజు నువ్వు చేసే 20లో కూడా 10 మంది ఇక్కడ అక్కడ టికెట్ రాని వాళ్ళను కేవలం 10 మందిని మాత్రమే, ఆ 10 మందికి మాత్రమే నువ్వు టికెట్లు ఇచ్చి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళకు పార్టీకి కండవాలు కప్పి నువ్వు పార్టీని ఈరోజు నడిపిస్తూ ఉన్నావు. కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచించండి. వీర మహిళలు అన్నాడు, జన సైనికులు అన్నాడు, వాళ్ళందరితో పని చేయించుకున్నాడు. ఎవరికి ఎక్కడ టికెట్లు ఇచ్చినా పాపాన పోలేదు. వచ్చిన వాళ్ళు రాని వాళ్ళని వీళ్ళని తీసుకొని వచ్చి పార్టీ పోటీ చేపిస్తున్నాడు. 100 కిలోమీటర్లు కూడా ఎక్కడ పాదయాత్ర చేసిన మనిషి కాదు. నాకు తెలిసి 175 నియోజకవర్గాల పేర్లు కూడా అతనికి తెలిసే అవకాశం లేదు. కాబట్టి దయచేసి అలాంటి నాయకుల మాటలు విని మనందరం కులం అని చెప్పి అలాంటి మాటలు విని మనం పొరపాటు చేయొద్దు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా పరిపాలన చేస్తున్నాడు. మంచి నాయకుడు. మన జిల్లాలో మన జిల్లాకే తలమానికంగా కడప జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి దేశం యావత్తు గర్వపడేలాగా పరిపాలన చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని చూసే మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మీరు దయచేసి పొరపాటు చేయొద్దని తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న మీ అందరూ కూడా ఒక్కసారి మనం అందరం ఇలాగే కూర్చొని ఉంటే కుదరదు. మనమందరం జనాల్లోకి వెళ్దాం, యాక్టివ్గా పనిచేస్తాం. మన అంజాద్ బాషా అన్న గారిని, రవీంద్రనాథ్ రెడ్డి గారిని, అలాగే అవినాష్ రెడ్డి సార్ గారిని, మనకు మంచి నాయకులు ఉన్నారు, మనకు గౌరవించే నాయకులు ఉన్నారు. గౌరవం లేని చోట గౌరవం లేని నాయకుడు ఒక పక్కన ఉన్నాడన్న, గౌరవించే నాయకులు ఇక్కడ ఉన్నారు వేదిక పైన. వీళ్ళకు మనం ఓటేస్తే, వీళ్ళని గెలిపించుకుంటే మన గౌరవం ఇంకా కాస్త పెరుగుతుంది అని తెలియజేసుకుంటూ, నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా కోసం ఒక్కసారి తృప్తిగా జై జగన్ అన్న సరిపోదు, జై జగన్. థ్యాంక్ యూ అన్న, నమస్తే. మనము ఎంపీ గారిని, డిప్యూటీ సీఎం గారిని, సురేష్ అన్న గారిని, ఎమ్మెల్సీ రాజేందర్ గారిని ఒకటే విజ్ఞప్తి, మా బల్జల్లో కూడా పేదవాళ్ళు ఉండాలని గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా బీసీ భవన్ ఎట్లా కట్టారో మా బలిజలందరికీ అదేవిధంగా మాకు కడపకు దగ్గరలో స్థలం ఇచ్చి అదేవిధంగా మా బలిజ భవనం నిర్మించాలని కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటాం, మా బలిజనం కట్టుగా చేస్తాం, అంజదన్నను 1,00,000 మెజార్టీ చేసుకుంటాం, అవినాష్ రెడ్డి గారికి 5 లక్షల మెజార్టీ, అదేవిధంగా మా కమలాపురం తరఫున రవీంద్ర గారిని కూడా గెలిపించుకుంటామని కోరుకుంటూ, రాబోయే ఎన్నికల్లో జగన్న సీఎం, పందులందరినీ గుంపులుగా వస్తాయి, సింగిల్గా వచ్చే సింహమే జగన్ రెడ్డి. అందుకే జగన్ రెడ్డికి మేమందరం పెద్దపీట వేస్తున్నాం. గతంలో తెలుగుదేశం నాయకులు జన్మభూమి కమిటీని పెట్టి జన్మభూమి కమిటీలో ఉండే వాళ్ళకి బలిజలందరికీ 10,000 ఇచ్చారు. జగన్ అట్లా కాదు, మీకు అప్పుడు కాపునేస్తున్నాం. బలిజలందరికీ కాపులు ఎంతమంది ఉన్నారో పేద మహిళలకు సంవత్సరానికి 15,000 చొప్పున మీ మహిళలందరూ తీసుకుంటున్నారు. అందుకు మనము ఆయన రుణం తీర్చుకోవాలంటే మన బలిజలందరము జగనన్న వెంట ఉంటాం. రాబోయే ఎన్నికల్లో జగన్ సీఎం చేసుకుంటాం. మాది ఒకటే విజ్ఞప్తి,
మా రామచంద్రయ్య గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆయన ఎందుకు మేము పరిపాటు చేశారు మీరు ఇచ్చి. మేము ఆ రోజు కూడా సురేష్ అన్న గారిని అడగడం జరిగింది, అన్న సీనియర్లు ఉన్నారు మీరు రామచంద్రయ్య గారికి ఇచ్చారు, తప్పు చేశారని కూడా నేను పోయి సురేష్ అన్న అడిగినాను. కానీ ఆ తప్పుకు మీరు మన్నించి మా సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రాయలసీమలో బల్జాలకు టికెట్ ఇవ్వలేదు, ఈ ఎమ్మెల్సీ అయినా మా బల్జాలకు ఇవ్వాలని కోరుకున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. ఉంటారు 45 ఏళ్ళ మహిళలకు 15,000 ఎందుకు వేస్తున్నారు, అవసరమా అని అడుగుతున్నారు. కానీ జగనన్న ఉద్దేశం ఏమంటే ఆ 15,000 పెట్టుబడిగా పెట్టుకొని ఏదన్నా కుటీర పరిశ్రమ చిన్న వ్యాపారం పెట్టుకొని అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతారు. 5 సంవత్సరాలలో 75,000 అందుతుంది. కాబట్టి వీళ్ళు ఒక స్థాయికి వస్తారు. మహిళలు కష్టపడకూడదు, వాళ్ళకంటూ ఆర్థిక స్తోమత ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఇస్తున్నారు. ఈ సోమరిపోతులను చేస్తున్నారని అంటున్నారు. సోమరిపోతులను చేయటం కాదమ్మా, మనం అభివృద్ధి చెందే దానికోసం ఇస్తున్నారు. అంతేకాకుండా మన బలిజ సామాజిక వర్గంలో ఐకమత్యం లేదు అని కూడా అంటున్నారు. ఐకమత్యం లేదే ఇంతమంది జనాలు మనకు హాజరు కారు. ప్రతి ఒక్కరు కూడా మనము రాబోయే ఎలక్షన్లలో మన జగనన్న సీఎంను, మన లోకల్గా అంజదన్నను, అవినాష్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మెజారిటీతో గెలిపించి మన జగనన్నను సీఎంగా చేసుకుందాం అని నేను కోరుకుంటున్నాను. 2014లో మొట్టమొదటిసారిగా నాకు టికెట్ ఇచ్చారు. అంజద్ అన్న, సురేష్ అన్న రాజకీయం అడుగు పెట్టారు. అంటే ఒక బలిజ అతను రాజకీయంలో రావాలంటే మనము ముందుగా పోరాడాలి, పార్టీ కోసం తిరుగుతూ ఉండాలి. కానీ 2012లోనే నీకు వచ్చిన తర్వాత నాకు వీళ్ళు 2014లోనే బలిజ సంబంధించి నీకు టికెట్ ఇస్తాను అని చెప్పిన వ్యక్తులు వీళ్ళిద్దరు. తర్వాత మన అవినాష్ అన్న గారు బలిజలో టికెట్ ఇవ్వలేదంటున్నారు. కాబట్టి కడపలో 2014లో 43వ డివిజన్కి ఒక టికెట్, 9వ డివిజన్ మల్లికార్జున కిరణ్కి ఒక టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ మన డివిజన్లో బలిజ కులస్తులు నా డివిజన్లో ఉండేది 100కి 5 మంది. కేవలం నా దాంట్లోని మైనార్టీలు అయితే కేవలం మన బలిజ కులస్తులు ఉండేది కేవలం 100కి 5 మంది అయితే కన్ను ఆ బలిజ కులస్తులు నన్ను వీళ్ళు గెలిపించడం జరిగింది. 2014లో నన్ను గెలిపిస్తే కడపలో 2వ మెజార్టీ అంటే 1836 ఓట్ల మెజార్టీతో ఈ రెడ్డి ప్రసాద్ గెలిచడం జరిగింది. కానీ ఆ టికెట్ బలిజోళ్ళకి వెళ్ళలేదు, బీజేపీకి ఇచ్చినామన్నారు. అంటే నా భార్య నేను పెళ్లి చేసుకుంటే, లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఆమె నా భార్య కాదా? ఆమె బలిజ కులస్తులు కాదా? చెప్పండి. కానీ వీళ్ళు బలిజోళ్ళకి ఇలా బీసీలకు ఇచ్చారు అంటారు. 2014 గెలిచడమే కాదు, 2019లో కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు మళ్ళీ ఎంతోమంది ప్రెజర్ పెట్టారు ఈ డివిజన్ నుంచి టికెట్ వేరే వాళ్ళకి ఇస్తామని. కానీ వీళ్ళు ఒకటే మాట చెప్పినారు. ఇక్కడ ఉన్న ముగ్గురు పెద్దలు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు కావచ్చు, కడప ఎమ్మెల్యే అంజద్ బాషా గారు కావచ్చు, కడప మయ్య సురేష్ బాబు గారు కావచ్చు, 2019లో కూడా టికెట్ నీకే ఇస్తా, ఈసారి నువ్వే గెలుచుకోవాలి తీరాలని చెప్పి వాళ్ళు నాకు చేయడం జరిగింది. కానీ వాళ్ళు 2019లో కూడా అంతమంది ఇబ్బంది పెట్టా కూడా మన బలిజ కులస్తులకు సంబంధించి నాకు 2వసారి టికెట్ ఇచ్చి 2వసారి కూడా గెలవడం జరిగింది. అంటే 2 సార్లు నేను కార్పొరేట్ కావడం జరిగింది. చూడండి, మన బలిజ కులస్తులు అంత తక్కువ మంది అయినా కూడా నన్ను టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగింది. మేము ఒకటి చెప్తున్నాను, మన బలిజ కులస్తులందరికీ మనము పోతానే మన టికెట్ ఇయ్యరమ్మా. మనకు శక్తి ఉంటే ముందు మనం పోరాడాలి. పోరిన తర్వాతే మన బాడీలో శక్తి ఉంటే మనం టికెట్ తెచ్చుకోవచ్చు. టికెట్ తెచ్చి మనం పోరాడి మనం టికెట్ అడిగి మనం గెలిపించుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా మిగతా వాళ్ళు మాట్లాడగా తెలియజేస్తూ ఈ విషయం గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ మన ఈరోజు నీటి ఎద్దడి లేదంటే ఆ రోజు ఆయన చేసిన దీని వలన ప్రయోగాల వల్లనే ఈరోజు మనం ఒకసారి ఫోన్ కాల్ చేస్తే సమావేశం ఉంది మీరు రావాలని చెప్తే ఇంతమంది వచ్చినందుకు మీ అందరికి కూడా మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వస్తే మనం అందరం కూడా ఓట్లు వేయాలి. మనకు అవసరమైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి. మన నాయకుడిని మనం ఈరోజు చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో నేను ఒక విషయం స్పష్టంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ప్రతి కులంలో కూడా పేదవాళ్ళు ఉన్నారు. ఈరోజు
ప్రతి కులంలో పేదవాళ్ళు ఉన్నారు. ఈవెన్ రెడ్లలో కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు. అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా బలిజ కులంలో కూడా 170% మంది పేదవాళ్ళు ఉన్నారు. ఈ రోజుకి కూడా ఏ రోజుకి ఆ రోజు కష్టపడి పని చేసుకొని బతికేటువంటి వాళ్ళు 170% కూడా అనేక అగ్రవర్ణాల్లో కూడా ఉన్నారనే విషయం మనం అందరం గమనించాలి. కాకపోతే ఈరోజు మనం ఒక ప్రభుత్వాన్ని, ఇంకో ప్రభుత్వాన్ని, కొత్త ప్రభుత్వాన్ని, కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ జగనన్న ప్రభుత్వం కానీ ఏమి చేసిందని మనం ఒకసారి సమీక్షించుకోవడం చాలా అవసరం అని చెప్పి నేను సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ ఏప్రిల్ నెలలో దాదాపు 66 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు 66 లక్షల మందికి ఈరోజు నెలకు 3,000 రూపాయల పెన్షను అందజేస్తూ ఉంది ప్రభుత్వం. ఈరోజు ప్రతి ఇంటికి కూడా సచివాలయం నుంచి ఒక వాలంటీర్ వెళ్ళి ఉదయాన్నే వాళ్లకు అమ్మ మీకు పెన్షన్ ఇస్తున్నాం తీసుకోండి అని చెప్పి టెన్షన్గా ప్రతి నెల కూడా ఈరోజు 3,000 రూపాయలు ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 66 లక్షల మందికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ఇస్తూ ఉంది. అంటే ఎట్లుందంటే రాష్ట్రంలో ఈరోజు జగనన్న అనేక పథకాలు ప్రవేశపెట్టినారు. నవరత్నాలు అని పథకాలు, ఇంకా నవరత్నాలు కాకుండా ఇంకా కొన్ని పథకాలు ప్రవేశపెట్టినారు. మరి ప్రతి పథకం కూడా మనం బాగా గమనిస్తే చాలా ట్రాన్స్పరెంట్గా, వేదికగా కూర్చున్నాం ప్లీజ్ సార్, చాలా ట్రాన్స్పరెంట్గా, నీతితో, నిజాయితీతో, నిబద్ధతతో ఖచ్చితంగా ఏ పేదవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అది తప్పనిసరిగా అందే విధంగా స్కీమ్ను రూపొందించి మధ్యవర్తులు ఎవరు లేకుండా నేరుగా కూడా ప్రతి నయా పైసా పేదవాళ్ళ జోబుల్లో చేరే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ జగన్ ప్రభుత్వం కానీ నిర్దేశిస్తుంది. మనం గతంలో చూసాం, ఒక పెన్షన్ తీసుకోవాలంటే ఎంతమంది చుట్టూ తిరగాలనో, ఎంతమంది కాళ్ళు మొక్కాలనో, ఎంతమందికి మనము లంచాలు ఇవ్వాలనో మీకు మనందరికీ బాగా అనుభవం. అయితే ఈరోజు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే సచివాలయానికి వెళ్ళి ఒక అప్లికేషన్ ఇస్తే, మీరు నిజమైన నిరుపేదలైతే, మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆ పథకం తప్పనిసరిగా మీ ఇంటికి అదే నడుచుకుంటూ వస్తూ ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో అనేక పథకాలు ఈరోజు జగన్ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు 31 లక్షల మందికి ఈరోజు రాష్ట్రంలో పట్టాలు ఇచ్చినారు, ఇళ్ల పట్టాలు ఇచ్చినారు. మహిళల పేరుతో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినారు. మీకు తెలుసో తెలీదు, ఒక అమ్మాయి పాపను ఇళ్ల పట్టాలు నాకు ప్రభుత్వం నుంచి నా పేరుతో ఇల్లు పట్టా ఉంది అనేటువంటి ఒక అమ్మాయి సంతోషంగా ఒక వీడియో సోషల్ మీడియాలో పెడితే ఆ పాపను వెంటబడి ట్రోలింగ్ చేసి ఆఖరికి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసే దాకా తీసుకొని పోయినారు ఈ ప్రతిపక్ష పార్టీలు. అంటే ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలను ప్రశంసించకుండా ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని సమర్థించేటువంటి వాళ్ళం కూడా ఆత్మహత్యలు చేసుకునేటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఈరోజు ఎంతోమంది వికలాంగులు ఆడవాళ్ళు 31 మంది ఎండలకు పెన్షన్ తీసుకొని చనిపోయిన వాళ్ళల్లో 31 మంది ఉన్నారు. అదే ఈరోజు కోర్టులో వేసి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి పెన్షన్లు వాలంటీర్లు ఇంటికి పోయి పెన్షన్లు ఇవ్వకుండా ఆపుదల చేస్తున్నారంటే అమ్మ బిడ్డలు అడక తిన్నదని ప్రభుత్వాన్ని చేయనీదు, వాళ్ళు చేయరు. ఏదో విధంగా ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా దెబ్బతీయాలా, ఈ ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయాలనేటువంటి ఉద్దేశం వీళ్ళకు ఉంది. ఈరోజు దాదాపు 22 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగనన్న ప్రభుత్వం ఇల్లు కట్టించేసింది. అదేవిధంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అని రైతు భరోసా కింద కొన్ని కోట్ల రూపాయల ప్రజా సంక్షేమం మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మరి ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేసేదానికి అవకాశం లేదు, వీలు కూడా లేదు. ఎందుకంటే రాష్ట్రంలో వచ్చే ప్రతి నయా పైసాను కూడా జాగ్రత్తగా పథకాలు అమలు చేసి పేద ప్రజలకు చెందే విధంగా ఈరోజు ప్రభుత్వం రూపొందించింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళు ఎవరికి టికెట్లు ఇస్తారో వాళ్ళకే తెలియదు. కోడూరులో ఇప్పటికి 3 మార్చుతున్నారు క్యాండిడేట్లను. ఎవరికి ఇస్తున్నారో తెలియదు, ఎవరితో అలియన్స్ పెడుతున్నారో తెలియదు. ఒక పార్టీలో వాళ్ళు ఉన్నట్టుండి పార్టీ మారి ఇంకొక పార్టీకి పోయి ఆ పార్టీలో టికెట్ తీసుకుంటున్నారు. ఈరోజు ఈ 2 పార్టీలు బీజేపీకి కానీ మన జనసేనకు పోయేటువంటి పార్టీ అభ్యర్థులందరినీ కూడా చంద్రబాబు నాయుడే పంపిస్తున్నాడు ఇక్కడి నుంచి. ఎందుకంటే పరిస్థితి అట్లా ఉంది. వాళ్ళకి అభ్యర్థులు పోటీ చేసేదానికి అభ్యర్థులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ సంక్షేమ కార్యక్రమాల దృష్ట్యా మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ దృష్టిలో పెట్టుకొని
మనం కూడా అనేక మంది పేదలు ఉన్నటువంటి కమ్యూనిటీ చాలా మందికి నాకు తెలిసి గతంలో మేము కూడా ఇప్పించలేనటువంటి చాలా మందికి ఈరోజు స్కీమ్స్ ఎవరు చెప్పకుండా ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈరోజు బెనిఫిట్స్ వచ్చినాయి. కాబట్టి ఈ సందర్భంగా మనం అందరం కూడా జగనన్న ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలా. ప్రత్యేకించి మన కడప నియోజకవర్గం మన శాసనసభ్యుడు అంజద్ బాషా గారు ఎవరు పోయినా కూడా పలుకుతూ ఉన్నారు. ఎవరు పోయినా కూడా ఆయన సాధ్యమైనంత వరకు ఆయన చేయగలిగిన పని ఏది ఉన్నా కూడా నిర్మోహమాటంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరికీ పలుకుతున్నాడు. మరి అటువంటి అభ్యర్థికి మనం అందరం కూడా మద్దతుగా నిలవాలని చెప్పి మీ అందరినీ సమావేశపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మన యువ నాయకుడు మన పార్లమెంటు అవినాష్ రెడ్డి గారు కూడా ఎవరు పోయినా కూడా చాలామంది, నేను ఎప్పుడు పర్సనల్గా ఆయన దగ్గరికి వెళ్ళలేదు కానీ నాకు చాలామంది చెప్తున్నారు ఏ చిన్న సమస్య మీద పోయినా కూడా జిల్లా నుంచి ఎక్కడికి పోయినా కూడా ఆయన వెంటనే స్పందిస్తూ ఉన్నాడు. ఏది చెప్పినా కూడా గుర్తుపెట్టుకొని దానికి తప్పకుండా పని చేస్తున్నాడు. ఆయన చాలా బాగా యాక్టివ్గా ఉన్నాడు, చాలా బాగా పనిచేస్తున్నాడు. అటువంటి పార్లమెంట్ సభ్యుడు మనకు ఉండడం చాలా అదృష్టం అని చెప్పి చాలామంది ఇప్పుడే నాకు అక్కడ కూర్చున్నప్పుడు చెప్పినారు. కాబట్టి ఆయన కూడా మనం అందరం అండగా నిలబడి ఈ ఎన్నికల్లో మన ఈ నాయకులందరినీ గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ, మిగతా విషయాలు కుల సంఘ పరంగా మన వాళ్ళు మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెప్పారు. దాన్ని కూడా మన నాయకులు గుర్తించి చేయాలని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. థ్యాంక్ యూ మా. రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది, స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా కూడా నాకు ఇన్ఛార్జిగా ప్రకటించారు. నువ్వు పార్టీ కష్టపడని. నేను మళ్ళా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు కూడా నేను టికెట్ అడగకున్నా నాకు పిలిచి వాళ్ళు టికెట్ ఇచ్చి ఆర్థికంగా నాకు భరోసా ఇచ్చి మళ్ళా నన్ను కార్పొరేటర్గా నిలబెట్టిన ఘనత ఈ ముగ్గురు లీడర్లకే. అదేవిధంగా ఎప్పుడు సూర్యుడు ఉదయించక ముందే మన అవినాష్ రెడ్డి గారు పొద్దున్న పులివెందుల్లో ప్రజా దర్బార్లో ఉండి నిరంతరం ప్రజలకి సేవ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని మంచి మెజారిటీ ఇచ్చి మనం గెలిపించాల బాధ్యత మనకుంది. అదేవిధంగా అంజద్ బాషా గారు నిరంతరం ప్రజల్లో ఉండి మనకు ఎప్పుడు ఎల్లవేళలా ఒక సామాన్య వ్యక్తిగా పలికి మనకందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని కూడా మనం 1 లక్ష మెజారిటీతో గెలిపించాల్సింది. అదేవిధంగా మన అందరి బంధువు సురేష్ బాబు గారు ఉన్నారు. మన అందరూ బంధువు అని ఎందుకన్నానంటే ఆయన కూడా మనకి బంధువు అవుతారు. ఒక రకంగా ఆయన నిరంతరం మన హాల్లో కూర్చొని ఎప్పుడు కావాలన్నా ఎవరికైనా కూడా ఏ సమస్య వచ్చినా సమస్య వెనకలు నిలబడే మన సురేష్ బాబు గారు ఉన్నారు. ఇలాంటి నాయకులు మన వెనకలు ఉన్నప్పుడు మనం పదవులు ఎన్నైనా తీసుకోవచ్చు. బలిజ భవనే కాదు, ఇంకా ముందు కూడా మన కెపాసిటీ ఏదో తేజ గారు చెప్పినట్టు మన కెపాసిటీ ఏదో మనం ఈసారి మూకమ్మడిగా ఉండి మన కెపాసిటీ చూపిస్తే వాళ్ళు మనకి ఏ విధంగా ముందరుండి మనకు పదవులు కాదు ఇంకేమైనా కూడా చూపిస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం తెలుసుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ కిరణ్ గారి నినాదం అయితే మా నాయకుల విధానం ఏదైతే చెప్తారో అది ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. మనం జగన్మోహన్ రెడ్డి గారిని మరొక తూరి ఎందుకు తెచ్చుకోవాలి, మరొక తూరి ఎందుకు ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే మనము దానికి 1,00,000 కారణాలు మనం చెప్పగలం. ఎందుకంటే ఆయనకు విజయం అంటే ఉత్సాహం. ఆ విక్టరీని తలుచుకొని మన ముఖ్యమంత్రి అయిన వెంటనే విద్య, వైద్యం, వ్యవసాయం, వృత్తి, వసతి, వాలంటీర్ వ్యవస్థ, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్య, విలేజ్ క్లినిక్స్ లాంటి ఎన్నో గొప్ప పథకాలు ప్రవేశపెట్టి ఇవి ప్రజల్లోకి చూడకునేటట్టు ఆ ఫలితాలు అందుకునేటట్టు చేసిన గొప్ప ఘనత ఎవరిదైనా అది ఉందంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని మనం గర్వంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మన రాష్ట్రాన్ని కూడా వెన్నాడింది. అయినా ఆయన ఎక్కడా వెరవకుండా మా నాయకుల ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ఆ సంక్షేమ ఫలాలను అందించి ఎక్కడేగైనా కరోనా అనేది మన దరి చేరకుండా మనకు ఆ ఫలాలను అందించిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. ఎందుకంటే కరోనా సమయంలో మన ఉప ముఖ్యమంత్రి గారు అంజద్ బాషా గారు స్వయంగా ఆయన కూడా 2 తూర్లు కరోనా బారిన పడడం జరిగింది. కానీ వెనకడుగు వేయలేదు, మళ్ళీ ప్రజల్లోకి వచ్చారు. మళ్ళీ నిరంతరం ప్రజాసేవ చేసుకుంటూ ఆయన తన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద పెట్టిన బాధ్యతను తూచా తప్పకుండా పాటించారు. ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు ప్రజలతో ఒక కమిట్మెంట్ ఉన్న నాయకులు.
నిత్యం లేచినప్పటి నుంచి మా డిప్యూటీ సీఎం గారు అయితే పొద్దున్న 6 గంటలకు లేచి వచ్చి కూర్చొని అక్కడ ఎవరికి పర్మిషన్ అవసరం లే, వచ్చినట్టు నేరుగా పోయి ఆయనతో తమ సమస్యలు వివరించుకోవచ్చు. ఇంకా మా సురేష్ అన్న గారి గురించి చెప్పాల్సిన అవసరమే లే. ఆయన రాత్రి నిద్రపోతారో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెల్లవారుజామున 3 గంటలకే ఆర్టీసీ బస్ స్టాండ్ గారికి ముందు వచ్చి మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి ఆయన ప్రతిరోజు ఉదయం 6 నుంచి 9 వరకు మన పనులు లేకపోతే మళ్ళీ మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే సాయంత్రం నుంచి మళ్ళీ ప్రజల అందుబాటులో ఉన్న వ్యక్తి. ఏది ఏమైనప్పటికీ, ఏ పార్టీ అయినప్పటికీ ఆయన దగ్గరికి సమస్య వస్తే ఖచ్చితంగా అది చేసి మళ్ళీ పంపిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనం గర్వంగా చెప్పుకోవచ్చు, మన నగర మేయర్ సురేష్ బాబు గారు. అలాగే ఇంకా మన సౌమ్యుడు, నిరాడంబరుడు, ఆయన నేను మనశ్శాంతి కావాలంటే ఆయన ఫోటో చూస్తా. ఎవరంటే మన అవినాష్ రెడ్డి సార్ గారిది. ఎందుకంటే నిత్యం వార్తల్లో ఉంటారు ఆయన. అయినా కూడా ఎక్కడా విరవకుండా ఆయన మొహం చూస్తే కన్నా ప్రశాంతంగా ఉంటుంది. ఆయన ఎన్ని గంటలకు వెళ్తారు తెలుసా? ఆయన మనం పట్టుకోవాలంటే, ఆయనతో కలవాలంటే తెల్లవారుజామున 3 గంటలకే పులివెందులు చేరుకుంటే తప్ప మనం ఆయనను కలవలేం. మళ్ళీ ఫోన్ చేయాలి, రాఘవ సార్ ఎక్కడ ఉన్నారు రాఘవ అంటే ఏదో మండలంలో ఉంటాడు, ఆ మండలం దగ్గరికి పోయి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించే ఇది. ఎందుకు చెప్తున్నానంటే మన జగన్మోహన్ రెడ్డి సార్ ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టారంటే అన్ని సంక్షేమ పథకాలు పెట్టారు. అన్ని సంక్షేమ పథకాలు చెప్తే ఈ రోజంతా కూడా సరిపోదు. మా నాయకులు ఇప్పుడే వెయిట్ చేస్తున్నారు. అలాగే కాలాతీతం అవుతుంది కాబట్టి మన ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్య అనే ఇది ఒక సంక్షేమ పథకాన్ని గురించి మీకు క్లుప్తంగా చెప్పదలుచుకున్నాము. ఏ కుటుంబం అయితే విద్యాధికంగా ఉంటుందో ఆ రాష్ట్రం కానీ, ఆ జిల్లా కానీ, ఆ కుటుంబం కానీ బాగుంటుంది. కాబట్టి విద్యలో సంస్కరణలు ముఖ్యంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలను నాడు నేడు కింద సమూలంగా మార్పు చేసి ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశపెట్టి అక్కడ ప్రతి కార్పొరేట్ తరహాలో పేదవాడి పిల్లలు కూడా చదవాలనే ఉద్దేశంతో కార్పొరేట్ తరహాలో ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశపెట్టి వాళ్లకు ఎటువంటి లోటు రానికుండా వాళ్ళకు గోరుముద్ద ద్వారా అయితేనేమి, స్కూల్ యూనిఫామ్ అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, షూ అయితేనేమి, ట్యాబ్లు అయితేనేమి, ఇలా ప్రతి ఒక్కటి సమకూర్చి ఈరోజు ఆ ఫలితాలను మనము త్వరలో రాబోతున్నాయి. అలాగే ఈ హై స్కూల్ విద్యతో ఆగిపోకూడదు అనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఇంకా పై చదువులు చదవాలి అని వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్య కూడా ప్రవేశపెట్టి మళ్ళీ పై చదువులు కూడా ప్రమోషన్ వచ్చేటట్టు చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. మన గౌరవ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పాదయాత్రలో ఉంటే నేను వెళ్ళి కలవడం జరిగింది. ఏమి ఇంత దూరం వచ్చినామని అడిగితే, అన్న మన రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు ఎంబీబీఎస్ చదివేదానికి, అక్కడ కూడా పూర్తి డొనేషన్స్ వచ్చేసి మనం కట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ విధంగా ఇబ్బందిగా ఉందంటే అవునా, దీనికి పరిష్కార మార్గం ఏమేంటే కన్నా మనము సీట్ల సంఖ్యను పెంచాలా అని చెప్పిన వెంటనే ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చిన వెంటనే ఆయన ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి 17 కొత్త కళాశాలలు ఈరోజు ఆయన కేంద్రంతో కొట్లాడి తెచ్చుకోవడం జరిగింది. దాంట్లో 6 ఏదైతే మచిలీపట్నం, రాజమండ్రి, విజయనగరం, నంద్యాల, పులివెందుల్లో 6 కళాశాలలు ప్రారంభమై 750 సీట్లు 23-24 సంవత్సరానికి మనకు అందుబాటులో మన రాష్ట్ర విద్యాలయాలకు రావడం జరిగింది. అందుకు ఆయనకు ఈ వేదిక ద్వారా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకొక విషయం ఆయన గురించి చెప్పాలంటే దండిగా ఉంది. ఇకపోతే మన జిల్లా వాసులుగా మన ముద్దుబిడ్డ అంజాద్ బాషా గారి గురించి, అలాగే మన నగర మేయర్ గారి గురించి, అలాగే మన అవినాష్ రెడ్డి గారి గురించి ఎంతైనా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 2014 నుంచి 2019 వరకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అది మీ అందరికీ తెలిసిన సంగతే. ఇప్పుడు ఎవరైతే మైగ్రేట్ అయి తెలంగాణ నుంచి వచ్చినారో వాళ్ళు ఆ రోజు కడప నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉండడం జరిగింది. అదే టైంలో మన కడప ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు, మన నగర మేయర్ సురేష్ బాబు గారు ప్రతిపక్షంలో ఇక్కడ ఉండడం జరిగింది. వాళ్ళు ఎన్ని తూర్లు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తే పొద్దున్నే వీళ్ళని అందరినీ
హౌస్ అరెస్ట్ చేస్తారు. ఆ రోజు నుంచి ఆ 5 ఏళ్ల పాలనలో ఎక్కడే కానీ వాళ్ళు ఒక్క ఇంచు కూడా అభివృద్ధి నోచుకోలేదు. ఇప్పుడు 2 సంవత్సరాల కరోనా కాలాన్ని తీసేస్తే మన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఇదే అవినాష్ రెడ్డి గారి ద్వారా మన డిప్యూటీ సీఎం గారు అయితేనేమి మన నగర మేయర్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి అన్నా మాకు కావాల్సిందే, మా కడప నగరం చాలా వెనుకబడింది, అది మీకు కూడా తెలుసు, కాబట్టి మాకు తక్షణం విడుదల చేయండి అంటేనే 2840 కోట్ల నిధులను మనకి విడుదల చేసి ఈరోజు కడప నగరాన్ని చూడండి ఒక అద్భుతమైన ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దబడింది. ఏ కూడలిని చూసినా కూడా అటు ఎత్తుకుంటే అంబేద్కర్ కూడలి, అటు ఎత్తుకుంటే జగ్జీవన్ రామ్ కూడలి, ఇటు ఎత్తుకుంటే అన్నమయ్య సర్కిల్. ఇంకొకటి నిన్న ఒక ప్రభుత్వం చెప్తున్నాడు బలేజాలో ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేయండి. చూడరా ఎదవా, చూడు ఎంతమంది వచ్చి ఎంత విజయోత్సవంతో జరుపుకున్నారో. 1 కోటి రూపాయలతో మేము అడగకుండానే శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఎవరిదైనా ఉందంటే మా నాయకులదని మేము ఈ సభాపూర్వకంగా గర్వంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే నేను పుట్టినప్పటి నుంచి గోకుల్ సర్కిల్ కొడతారంట, బాంబే లాడ్జ్ కొడతారంట. ఎక్కడ కొట్టారు? నాకు ఇప్పుడు 50 ఏళ్ళు. ఇప్పుడు మా నాయకులతో, మా నాయకుల కృషితో ఆ గోకుల్ సర్కిల్ అయితేనేమి ఆ బాంబే లాడ్జ్ కొట్టారు. ఇంకో ముఖ్య విషయం తెలుసా, అదే గోకుల్ సర్కిల్ పక్కన మా డిప్యూటీ సీఎం గారి రూములు ఉన్నాయి, కానీ ఆయన విరవలేదు. ముందుగానే కార్పొరేషన్కి పిలిచి రాసిచ్చేసాడు, ముందు నాకు కొట్టండి, పని మొదలు పెట్టండి అని. అటువంటి గొప్ప ఘనత మా డిప్యూటీ సీఎం గారిది. అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒక తెలంగాణ నుంచి ఒక ఆమె వచ్చింది, వచ్చి ఇట్లా సెల్ఫీ తీస్తుంది. ఏం చూస్తావమ్మా, రా మేము చూపిస్తాం. నీ కళ్ళకి గంతలు కట్టుకున్నావా? నేను అడుగుతున్నా ఈ వేదిక పై నుంచి, నీ కళ్ళకి ఏమైనా గంధలు కట్టుకున్నావా? ఈరోజు ఏ సర్కిల్ తీసుకున్నా కూడా కృష్ణా సర్కిల్ నుంచి బైపాస్ రోడ్డు వరకు, ఇదే కృష్ణా సర్కిల్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఎక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ లేకుండా రోడ్లను డెవలప్ పరిచిన ఘనత ఎవరికైనా దక్కుతుందంటే మా త్రిమూర్తులకు దక్కుతుంది. వాళ్ళేం ఆషామాషి వ్యక్తులు కాదు. వాళ్ళ నేపథ్యం కూడా మా సురేష్ అన్న నేపథ్యం తీసుకుంటే ఒక సర్పంచ్గా, ఒక జడ్పీటీసీగా, ఒక జడ్పీ చైర్మన్గా, 2 తూర్ల నగర మేయర్గా, ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు ఆయన ఇది చేస్తున్నారు. అలాగే మా డిప్యూటీ సీఎం గారిని చూసుకుంటే కడప కార్పొరేటర్గా, ఒక ఎమ్మెల్యేగా, 2వ తూరి ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రజల్లో నిరంతరం కష్టపడుతున్న వ్యక్తి. ఇంకా ఎంపీ గారి గురించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరందరూ గ్రహిస్తూ ఉన్నారు. ఇప్పటికే కాలాతీతం అయింది కాబట్టి అన్న మీ ముందు మేము ఏదైతే సమస్యలు మీకు చెప్పామో, ఈ ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరుగుతున్నదంటే 100% జరుగుతున్నదని చెప్పవచ్చు. అన్ని సామాజిక వర్గాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ల ద్వారా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి, ఈ ప్రభుత్వంలో పేదలకు ఎలా మేలు జరుగుతున్నది. ఇంటి స్థలాలు ఎన్ని ఇచ్చాం, మొత్తం రాష్ట్రంలో తీసుకుంటే మన కడప జిల్లాలో తీసుకుంటే కడప పట్టణంలో తీసుకుంటే ఎన్ని స్థలాలు ఇచ్చాము అనేది మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే సంక్షేమ పథకాలు ఎన్ని అందుతున్నాయి అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే కడప అభివృద్ధి కూడా అమ్మా కూర్చోండమ్మా, ఒక 5 నిమిషాల్లో సభ అంతా కూడా ముగిసిపోతుంది. మన నాయకులు ముగ్గురు మాట్లాడాల్సిన అవసరం ఉంది. తర్వాత అందరూ కూడా భోంచేసి వెళ్తారు. తర్వాత కడప అభివృద్ధి కూడా అన్ని కూడల్లో కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నదని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. అలాగే కృష్ణదేవరాయల విగ్రహం కావచ్చు, అన్నమయ్య విగ్రహం కావచ్చు, అనేక రకాలైన విగ్రహం కావచ్చు, అన్ని విగ్రహాలు కూడా ఈరోజు కూడల్లో పెట్టి కూడలను చాలా చక్కగా రూపుదిద్దించడం జరుగుతున్నది. ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మన మేయర్ అయితేనేమి, అంజద్ బాషా గారు అయితేనేమి, ఎంపీ గారి కృషి వల్ల ఇదంతా కూడా జరుగుతున్నదని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడును చూస్తే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు నలుగురిని జతకట్టడమే, జెండాలో కలపడమే ఆయన వంతైతే మన నాయకుని పేదల గుండెల్లో నిల్చడమే మన నాయకుని యొక్క కథ. అలాగే వాళ్ళు చాలదంటూ ఇంకొక జాతీయ పార్టీ నుంచి ఒక ఆమె మనకు చాలా దగ్గర కావాల్సిన ఆమె కూడా ఆమె కూడా ఈరోజు విమర్శించేదానికి సిద్ధమవుతున్నది. ఆమె మన సీఎం గారికి చెల్లెలు కావచ్చు, కానీ ఆమె ప్రవర్తించేటటువంటి తీరు సరిగా లేదు. కానీ సీఎం గారికి కానీ, అవినాష్ రెడ్డి అన్నకు కానీ, మిగతా నాయకులకు కానీ ఈ రాష్ట్రంలో లక్షలాది మంది
గూడు కట్టుకున్నటువంటి చెల్లెలు ఉన్నారు, ఇక్కడే ఉన్నారని మీకు అందరికి కూడా తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా ఈరోజు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా మా విధానాన్ని చూపిస్తామా అని చెప్తూ 130 సార్లు బటన్ నొక్కితే మనకు ముఖ్యమంత్రి గారు మనం 2 సార్లు బటన్ నొక్కి ఒకటి అంజద్ బాషా గారికి మరొకటి ఎంపీ అవినాష్ రెడ్డి గారికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము కూడా ఊహించినటువంటి విధంగా కేవలం ఒక 2-3 రోజుల్లోనే మరి ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ కూడా విచ్చేసి మరి ఈ ఆత్మీయ సమావేశం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి సోదరులారా, మరి సోదరమణులారా, మీరందరూ కూడా ఆలోచన చేయండి. మరి ఇవాళ పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరి ప్రియతమ నాయకుడు ఈ జిల్లా ముద్దుబిడ్డ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఏ విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయో మన అందరు కూడా తెలిసిన విషయమే. మరి అదే కాకుండా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళులాగా భావించి ఈరోజు రెండు కూడా సమానంగా తీసుకొని ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దానికి నిదర్శనం మరి ఈరోజు కడప నగరం. మరి ఈరోజు చూడండి, కడప నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఎప్పుడైనా మనం చూసామా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కడపలో? మరి ఈరోజు చూస్తుంటే మరి కొన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఎప్పుడు మనం వాళ్ళకు చూడలేదు కడపలో. మరి ఈరోజు కొత్తగా వచ్చి ఏం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రశ్నించే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే పెద్దలు చెప్తుంటారు, వడ్డించేవాడు మనవాడు ఉంటే ఏ బంతిలో కూర్చుంటే మనకు అన్నీ అందుతాయి అని చెప్పి మరి ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా కూడా మరి ఈరోజు కడప నగరానికి ఈరోజు 2000 పైచిలకు కోట్లతో మరి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు సుమారుగా 2000 కోట్ల రూపాయలతో ఈరోజు కడప నగరంలోనే ఈరోజు నవరత్నాల రూపంలో సంక్షేమ పథకాలు ఈరోజు మన కడప ప్రజలకు అందాయి. మరి ఈరోజు 4400 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమం, అభివృద్ధి కొరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా వాళ్ళకు కనిపించడం లేదు. ఎందుకంటే పచ్చ కెమెరాలు వచ్చే వాళ్ళకు పచ్చగానే కనిపిస్తున్న ప్రపంచం అంతా కూడా. మరి ఈరోజు అభివృద్ధి వాళ్ళకి ఎక్కడ కూడా కనిపించడం లేదు. మరి ఈరోజు ఎవరు కూడా చేయని వంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని మరి ఈరోజు రోడ్డు వెడల్పైన కార్యక్రమాలు చేశాం. ఈరోజు 7 రోడ్లు వైడనింగ్ చేసే కార్యక్రమాలు చేశాం. ఈరోజు మీడియన్స్ డెవలప్ చేశాం, సర్కిల్ని డెవలప్ చేశాం. మరి అదేవిధంగా కడప నగరంలో సుమారుగా 12 పార్కులు డెవలప్ చేశాం. ఈరోజు శ్మశాన వాటికలు డెవలప్ చేశాం. మరి ఈరోజు హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురాగలిగాం. ఈరోజు సైకియాట్రిక్ హాస్పిటల్ తీసుకురాగలిగాం. ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్ తీసుకురాగలిగాం. ఈరోజు కంటికి సంబంధించిన ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ మరియు పుష్పగిరి ఐ హాస్పిటల్, ఈ 2 కంటికి సంబంధించిన హాస్పిటల్స్ కడప నగరంలో తీసుకురాగలిగాం. మరి అదే కాకుండా కడప నగరానికి సంబంధించిన శాశ్వత నీటి పరిష్కారం కోసం కూడా మరి ఈరోజు బ్రహ్మసాగర్ నుంచి ఈరోజు 1.5 TMC నీళ్లు అష్యూర్డ్ వాటర్ కడప నగరానికి కేటాయించే జీవోగా ముఖ్యమంత్రి గారు మరి 570 కోట్ల రూపాయలతో పైప్ లైన్ ద్వారా కడప నగరానికి శాశ్వత నీటి పరిష్కారం కోసం ఈరోజు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకొని LOI కూడా ఇష్యూ చేసుకొని త్వరలోనే మనం పనులు కూడా ప్రారంభించి 1 సంవత్సరం కాలంలో మరి ఆ పైప్ లైన్లు పనులు పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా కడప నగరానికి 24/7 నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకుండా ఈరోజు అనేక చోట్ల కూడా ఈరోజు మరి ఏదైతే ELSRs అర్బన్ ఏదైతే ELSRs కట్టుకోవడం జరిగింది, అర్బన్ హెల్త్ సెంటర్స్ కట్టుకోవడం జరిగింది. ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కడప నగరంలో మరి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆయన సహాయ సహకారాలతో మరి అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు మరి సురేష్ బాబు గారి సహాయ సహకారాలతో మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు మనం కడప నగరానికి తీసుకురాగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అదే సందర్భంగా ఇవాళ ఒకటే మన శివ గారు అందరు కూడా మా సంఘం వాళ్ళందరూ కూడా చెప్పిన మాటలు మరి ఇవాళ ఖచ్చితంగా మీకు రాబో రోజుల్లో ఖచ్చితంగా మేము ఈరోజు మాటిస్తున్నాం, మీ సంఘానికి, మీ కులానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఒక్కటి మీరు అందరు కూడా ఆలోచన చేయండి. మరి ఇవాళ ఒకటే మీరు ఆలోచించండి. ఇప్పుడే మా కిరణ్ గారు చెప్పారు, 2014లో మనం కిరణ్కు ఇక్కడ కార్పొరేటర్ టికెట్ ఇచ్చాం.
మరి కొన్ని స్వల్ప ఓట్లతో ఆయన ఓడిపోవడం జరిగింది. ఆయన ఓడిపోయిన తర్వాత మరి ఆ డివిజన్కి మరి ఆ కిరణ్కే మేము 5 ఏళ్ళు ఇన్ఛార్జ్గా కూడా ప్రకటించడం జరిగింది. కానీ మా చిత్తశుద్ధి అది. మరి మీరు చూశారు 2014లో మరి తెలుగుదేశం పార్టీ ఎవరికి టికెట్ కేటాయించింది? దుర్గాప్రసాద్ గారికి టికెట్ కేటాయించడం జరిగింది. మరి ఆ రోజు ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఎవరైతే కంటెస్ట్ చేస్తారో మరి వాళ్లకు మాత్రమే ఇన్ఛార్జ్గా ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది సంప్రదాయం కూడా. మరి అలాంటి సంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టి మరి ఈరోజు ఎవరైతే అభ్యర్థిగా ఉండారో మరి ఆయన మరి అది దాన్ని అడ్డుకొని మరి ఆయన ఈ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్గా తీసుకొచ్చిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయం కాదా అని చెప్పి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. మరి ఏ విధంగా మన బలిజలను మరి ఏ విధంగా అనదొక్కాడో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మరి అంత కష్టపడి మరి అంత డబ్బులు వెచ్చించి మరి స్వల్ప తేడాతో ఓడిపోతే మరి అతన్ని దుర్గాప్రసాద్ గారిని ఇన్ఛార్జ్గా ప్రకటించాల్సిన సందర్భంలో మరి అతన్ని పక్కన పెట్టి మరి ఈరోజు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మరి ఆ రోజు ఇన్ఛార్జ్గా తీసుకురావడం జరిగింది. మరి 14 నుంచి 19 వరకు ఇన్ఛార్జ్గా ఉండడం జరిగింది ఆయన. మరి ఆ 2014 నుంచి 19 వరకు కడప ఏ మటుకు అభివృద్ధి జరిగిందో మీరే సాక్షులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి మీరు బేరీజు వేసుకోండి. 2014 నుంచి 19 వరకు కడప నగరం ఎంతవరకు అభివృద్ధి జరిగిందో మరి ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 వరకు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతవరకు కడప నగరం అభివృద్ధి జరిగిందో ఒక్కసారి మీరు బేరీజు వేసుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా మీరందరూ కూడా విఘ్నులు, మీరందరూ కూడా రాజకీయంగా అనుభవం కలిగిన వ్యక్తులు, మీరందరూ కూడా ఆలోచన చేయండి. నేను 10 ఏళ్ళు నేను శాసనసభ్యుడిగా మీ యొక్క సహాయ సహకారాలతోనే గెలవగలిగాను. 2014లో 45,000 పైచిలకు మెజార్టీతో నన్ను శాసనసభకు పంపించడం జరిగింది మీ యొక్క అభిమానులతో. మరి అదేవిధంగా 2019లో కూడా ఇంకొక 10,000 మెజార్టీ పెంచి మరి 55,000తో మరి రెండవసారి కూడా నాకు శాసనసభకు పంపించడం జరిగింది. దురదృష్టవశాత్తు 2014లో మన ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. మరి ఆ రోజు మనం 5 ఏళ్ళు మనం ఏమి చేయలేకపోయామని చెప్పి కూడా మాకు ఇప్పటికి కూడా బాధగానే ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఆ దేవుని దయ వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి రావడము, మన జిల్లావాసి మన ముద్దుబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం వల్లనే మరి ఈరోజు కడప నగరం ఇంత అభివృద్ధి చేసుకోగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కడప నగరాన్ని ఒక సుందర నగరంగా, ఒక క్లీన్ కడపగా తీర్చిదిద్దడానికి మేమందరం కూడా శాయశక్తులా కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ 10 ఏళ్ళు నా స్వభావం మీకు అందరికీ కూడా తెలుసు. మరి నేను ఏ విధమైన వ్యక్తి మీ అందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకుడు అనేవాడు మనం చూశాం. నేను కూడా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబమే నాది. కానీ రాజకీయ నాయకుడు ఎన్నికైన తర్వాత ప్రజలకు ఎందుకు దూరం అవుతారని చెప్పి నేను కూడా ఆలోచన చేసేవాడిని. మరి అలాంటి పరిస్థితి జరగకూడదని చెప్పి మరి ఈరోజు 5 ఏళ్ల కాలం నుంచి 2019 నుంచి 19 ఇప్పటి వరకు కూడా మరి ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉన్నాను. ఏ ఒక్క చిన్న పిల్లవాడు వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను పలకరించిన వ్యక్తి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఇవాళ మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను. మరి మా పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు, సురేష్ బాబు గారు, నేను మా శాసనమండలి సభ్యులు మరి రామచంద్రరెడ్డి గారు కూడా మీకు మాటిస్తున్నాము. మీరు చెప్పినట్టుగా బలిజ భవన్ కావాలని మీరు కోరుకోవడం జరిగింది. మరి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా మరి ఈ ఎన్నికల కోడ్ రావడం వల్ల, ఎందుకంటే మాకు ఎన్నికల 15 రోజుల మునుపే మా వద్ద మీ సంఘాల వాళ్ళు వచ్చి మాకు బలిజ భవన్ కావాలని చెప్పి మరి రిప్రజెంటేషన్ ఇచ్చిన పరిస్థితి. మరి ఇదే రిప్రజెంటేషన్ ఒక 6 నెలలు మునిపించింటే ఖచ్చితంగా ఇప్పటి వరకే మనం ఒక స్థలాన్ని మీకు కేటాయించే పరిస్థితి ఉండేది. ఖచ్చితంగా ఏ రకంగా బీసీ భవన్ మరి 6 కోట్ల రూపాయలతో మరి కడప నడిబొడ్లో మనం నిర్మాణం కూడా చేసుకోవడం జరిగింది. మరి అదే తరహాలో రాబో రోజుల్లో కూడా మీకు ఒక బలిజ భవన్కు ఖచ్చితంగా మా పార్లమెంట్ సభ్యులు, నేను, మా సురేష్ బాబు గారు ఖచ్చితంగా కృషి చేస్తాం. మరి స్థలాన్ని కేటాయిస్తాం. మరి అదే తరహాలో మరి బలిజ భవన్ నిర్మాణం కోసం కూడా మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి నిధులు తీసుకొచ్చి మరి అవన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా రాబో రోజుల్లో మీకు ఖచ్చితంగా తగిన ప్రాతినిధ్యం రాజకీయాల్లో కూడా కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం కొందరు పెద్దలు
మరి సంఘానికి పెద్దలని చెప్పుకునే నాయకులు మరి వాళ్లకు మరి మన ముఖ్యమంత్రి గారు గుర్తించి మరి ఎమ్మెల్సీ పదవి ఇస్తే మరి అదేవిధంగా మరి కడప నగరానికి సంబంధించి మేము మాటిచ్చాను, నేను మా మేయర్ గారు మాటిచ్చాను అని చెప్పి మరి ఆ వ్యక్తికి మరి మరి ఏదైతే కోఆప్షన్ మెంబర్ ఇస్తే మరి 5 ఏళ్ళు పదవిని అనుభవించి మరి ఈరోజు ఎమ్మెల్సీ పదవి అనుభవించి మరి ఈరోజు పార్టీలు ఫిరాయించిన వ్యక్తులు మీరందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చూస్తున్నారు మా తుమ్మలకంట శివశంకర్ అన్న మరి రాజశేఖర్ గారికి అండగా ఉన్నాడు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. మరి అలాంటి వ్యక్తులకు పక్కన పెట్టి మీకు పదవులు ఇస్తే మీరు పదవులు అనిపించుకొని మరి ఈరోజు మీ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు మీరు అందరూ కూడా పార్టీలు మారడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి అలాంటి వ్యక్తుల మాటలు మీరు నమ్ముతారా? మరి ఇంత చిత్తశుద్ధితో పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ మరి మన శివ గారు అయితే మరి దాసరి శివ గారు మీరు వీళ్ళందరూ కూడా పార్టీ కోసం ముందు నుంచి కృషి చేయడం జరుగుతుంది. మరి వాళ్ళకు కూడా పదవులు ఇప్పించాలని చెప్పి ఎంతో మేము కృషి చేయడం జరిగింది. మరి ఈరోజు కాపు కార్పొరేషన్ చేయడం జరిగింది. కాపు కార్పొరేషన్ చేస్తే మరి కాపులంటే ఈరోజు కేవలం ఈరోజు గుంటూరు జిల్లా నుంచి ఉదయ గోదావరి మరి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు మాత్రమే ఈరోజు కనిపిస్తున్న పరిస్థితిలో మేము ముఖ్యమంత్రి గారు ఒక ప్రస్తావన పెట్టడం జరిగింది. మరి మనకు బలిజ మరి కార్పొరేషన్ని ఏర్పాటు చేసి మన రాయలసీమలో బలిజ మరి కులస్తులు ఎక్కువ మంది ఉన్నారు, మరి వాళ్ళకందరికీ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రస్తావన పెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు మన వాళ్ళ వల్లనే మరి ఈరోజు జాప్యం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అవి కూడా క్లియర్ అయిపోయాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా బలిజ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మరి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి అంతలోనే మరి ఈరోజు ఎలక్షన్ కోడ్ రావడము మరి ఖచ్చితంగా ఇవాళ మీకు అందరికీ కూడా మాట కూడా ఇస్తున్నాము. మరి రాబో రోజుల్లో బలిజ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి రాయలసీమ ప్రాంతంలో ఉండే బలిజ సోదరులందరికీ కూడా ఖచ్చితంగా దాంట్లో ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఇంత ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మాకు ఆహ్వానించి మాకు మాట్లాడే అవకాశం కల్పించిన మరి దాసరి శివ గారికి అయితేమి, తుమ్మలకంట శివశంకర్ అన్నకి అయితేమి, మన తోట కృష్ణన్న గారికి అయితేమి, మరి మన మిత్రుడైన శివ గారికి అయితేమి, అందరికీ ఎవరైతే దీంట్లో కష్టపడి మరి అహర్నిశలు 2-3 రోజుల నుంచి బాగా కష్టపడి మరి ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఇంత దిగ్విజయం చేసినందుకు మరి వాళ్లకు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము మాట చెప్తే ఖచ్చితంగా మాటకు కట్టుబడి ఉండేవాళ్ళము. ఎందుకంటే మా నాయకుడు మనకు నేర్పించింది అదే చెప్పాడంటే చేస్తాడంతే. అదే సిద్ధాంతంతో మేము కూడా మా నాయకుని అడుగుజాడల్లో మేము నడుస్తాం. కాబట్టి మరి ఇవాళ ఏదైతే మేము మాట ఇచ్చామో మీకు ఖచ్చితంగా రాబో రోజులు మా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మేము ఏదైతే ఈరోజు మీకు మాట ఇచ్చామో ఆ మాటకు మేము కట్టుబడి ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈరోజు మీకు మాట ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి అవకాశం కల్పించిన పెద్దలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఈ కార్యక్రమంగా ప్రథమంగా మా శివకేశవ, మా కృష్ణ, నారాయణ స్వామి, శంకరన్న అందరూ మీటింగ్ చేయడం చాలా సంతోషం. నిజంగా బలిజ సోదరులకి పేరున నమస్కారం. నిజంగా 2004 ముందు 2004 తర్వాత మేము అధికారంలో లేనప్పుడు మీ కుల బంధువులందరూ కూడా కొద్దిగా టీడీపీ వైపు కొద్దిగా మొగ్గు చూపడం, ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ పక్కన ఉండడం అప్పట్లో ఆనవాయితీగా జరిగింది. నిజంగా 2004 అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర్ గారి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమంలో ఎంతో ప్రాధాన్యత మీ కుల బంధువులకి ఇవ్వడం, ఆ రోజుల్లో రాజమండ్రి నుంచి మన రాజా మంత్రిగా ఇవ్వడం, ఆర్ఎంపీ మినిస్టర్గా రాజాకి ఇవ్వడం, అలాగే రాధా కొడుకు ఎమ్మెల్యేకి ఇవ్వడం, మన జిల్లాలో ఎప్పుడు యూనిటీ చెంగల్ రాయుడికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం,
రాజశేఖర రెడ్డి గారు మీ కుల బంధువులను కూడా దగ్గర తీసుకొని ఆ రోజుల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడలు నడిచిన పరందమ్మయ్య కొడుకుని మున్సిపల్ వైస్ చైర్మన్గా చేయడం జరిగింది. ఆయన మరణం తర్వాత 2009 తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో కూడా కడప నగరంలో నేను మారాను గత చంద్రబాబు నాయుడు కాదు, ఈసారి ఎన్నికల్లో నాకు ఓటేయండి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అనుభవజ్ఞుని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పరిపాలించానని చెప్పినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గాలి వీచిన మన కడప జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో 10కి 9 స్థానాలు వైఎస్ఆర్సీపీకి కొంతమంది మీ కుల బాంధువులు కూడా మద్దతు ఇవ్వడంతో మేము 9 శాసనసభ స్థానాలు 2 పార్లమెంట్ స్థానాలు కూడా మేము గెలిచడం జరిగింది. నిజంగా 2009లో ఈ రాష్ట్రంలో దిశ మార్చే విధంగా మన ముద్దుబిడ్డ మన జిల్లావాసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రాంతంకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యధిక స్థానాలు కాపు సోదరులకే 5 మందికి ముఖ్యమంత్రులు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుందని చెప్పేసి గంటాపదంగా చెప్పగలం. 5 మంది ముఖ్యమంత్రులకి ఒకరు డిప్యూటీ సీఎంగా ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానికి. నిజంగా 2014 కానీ మన నగరంలో కానీ 2019లో కానీ తెలుగుదేశం పార్టీ ఒక కార్పొరేట్ టికెట్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. కానీ మన పార్టీ ఆ రోజుల్లో శివకేశకి, పవన్ కుమార్కి, మా ప్రాంతంలో కిరణ్కి, రెడ్డి ప్రసాద్కి 4 టికెట్లు మేము ఇవ్వడం జరిగింది. మళ్ళీ కోఆప్షన్ మెంబర్గా ఆ రోజు మాట ప్రకారం బండి బాబుకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీ కుల బంధువులకి మీ 5 కార్పొరేట్ స్థానాల్లో ఆ రోజు మేము ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ 2014లో ఒక్కటి టికెట్ కూడా ఒక కార్పొరేట్ టికెట్ కూడా ఇచ్చిన పాపాన పర్లేదు. 2019 తర్వాత ఈ జిల్లావాసిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాపులకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే భారతదేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రంలోనే స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంటే మన ముఖ్యమంత్రి ఎక్కువ పెద్దపీట వేసింది కాపు సోదరులకి. ఎక్కువ శాసనసభ స్థానాలు కానీ ఎక్కువ మంత్రి పదవులు అయితే కానీ మన కాపులకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినది మన ముఖ్యమంత్రి గారు. 2000 కరోనా టైంలో కూడా ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా భారతదేశం అతలాకుతమైతే మన రాష్ట్రాన్ని ఆ రోజుల్లో కరోనా మహమ్మారిలో కూడా ఎంతో ఆదుకున్న వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఈయన ముఖ్యమంత్రి పార్టీలు చూడలేదు, మతాలు చూడలేదు, కులాలు చూడలేదు, వర్గాలు చూడలేదు. ఇతను తెలుగుదేశమా, ఇతను కాంగ్రెసా, సిపిఎం అని చూడకుండా శాచ్యురేషన్ పద్ధతిలో అన్ని పథకాలని, అన్ని సంక్షేమ పథకాలని చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కాపులకి 2000 కోట్లు నిధి కేటాయిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు నేస్తం పెట్టి సంవత్సరానికి మీకు అంతటి చేస్తూ డ్వాక్రా జిల్లాలకి పూర్తిగా రుణమాఫీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా ఎవరైనా కానీ వాళ్ళు శాచ్యురేషన్ పద్ధతిలో చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కాపు సోదరులో పులివెందుల నుంచి గండి క్షేత్రంగా తేజాకి ఇవ్వడం జరిగింది. పతిరాజుకి మేము టికెట్ ఇవ్వలేకపోయినా మళ్ళీ కోఆప్షన్ మెంబర్ చేయడం జరిగింది. శివకేశ భార్యకి మేము గతంలో టికెట్ ఇచ్చి ఈసారి టికెట్ ఇవ్వడంలో స్టేట్ డైరెక్టర్గా పదవి ఇవ్వడం జరిగింది. అన్ని విధాలుగా గురుమోహన్ని మళ్ళా ఆ కుటుంబం ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి మా వెనకబడి నుంచి ఆడా చైర్మన్ గురుమోహన్ని చేయడం జరిగింది. కొన్ని కారణాల వలన శివశంకర్కి పార్టీ పదవి రాలేదు. కానీ మా మనసులో ఎప్పుడు కానీ ఆయనకి ఇవ్వలేదనే మా మనసులో ఎప్పుడు నేను అంజాద్ భాష అవినాష్ ఎప్పుడు అనుకునేవాళ్ళం. ఈసారి ఎన్నికలు అయిన తర్వాత మీరు అన్నట్టు శివశంకర్కి అత్యధిక ప్రాధాన్యతలు ఇచ్చేదంటే మొదటి ప్రయారిటీలో ఉంటామని తెలియజేసుకుంటూ మీరు అడిగిన కోరికల్లో బలిజపోను. కానీ నిజంగా
2 సంవత్సరాల కిందట మీ ఈరోజు ఎప్పుడు కానీ అడగలేదు. గతంలో 2 నెలలు 3 నెలల నుంచి మమ్మల్ని అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కడప కార్పొరేషన్లో ఖచ్చితంగా నేను అంజాద్ బాషా ఖచ్చితంగా బల్జభవనం ఇవ్వగలం. దానికి మన ఎంపీ అవినాష్ రెడ్డి నిధులు ఇస్తే కేవలం 1.5 సంవత్సరంలోనే పూర్తి చేసి మీకు కళ్యాణ మండపము పీసీ బల్జభవన్ కూడా కట్టిస్తామని కూడా తెలియజేసుకుంటూ, నిజంగా మీరు అడిగిన కోరికల్లో మన పాతగడప చెరువుని ట్యాంక్ బండ్ చేస్తున్నాం. ఆ ట్యాంక్ బండ్ చేసే దాంట్లో పూర్వీకుల విగ్రహాలు పెట్టాలని మేము ముందే డిసైడ్ అయ్యాం. కడప నగరంలో ఎన్నో విగ్రహాలు పెట్టారు ఇప్పటికే. అవి కాకుండా కడప నగరానికి ప్రాధాన్యత ఇచ్చిన ఆ కాలంలోనే యాదాల రంగమ్మ విగ్రహం, ఎంతో మంది మహిళలు డిగ్రీ చదువుకొని ఈరోజు ఉన్నత పదవుల్లో ఉండేదానికి కారకులంటే పండ్రా కోటేశ్వరమ్మ విగ్రహము, అలాగే మంజుమియ కడప నగరంలోనే స్వతంత్రం రాకముందు కూడా హాస్పిటల్ లేనప్పుడే యునాని హాస్పిటల్ కట్టిన ఆయన విగ్రహాన్ని, మన స్టేడియం దాతని అందరినీ పూర్వీకులు గుర్తించుకునేట్టుగా మీరు అడిగినట్టు విగ్రహాల ముగ్గురాల కృష్ణప్ప విగ్రహము, పాలెం పాపయ్య వీధి పేరుతో వాళ్ళు ఒకప్పుడు సలదాతగా ఇచ్చినారు కాబట్టి వాళ్ళ విగ్రహము ఖచ్చితంగా పెట్టిస్తామని, ట్యాంక్ బండ్ పైన మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, మా పార్టీకి మీరు ఎల్లవేళ అండగా మండగా ఉండండి. మీ ఖచ్చితంగా మీ కుల బంధువులందరికీ కూడా తగువైన ప్రాధాన్యత శివకు కానీ రాబోయే రోజుల్లో శివశంకర్కి కానీ ఇస్తామని తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే ఎన్నికల్లో అంజాద్ బాషాని మన ఎంపీ అవినాష్ రెడ్డిని గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కన్నా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. భూమి ఆ రోజుల్లోనే ఆ సొంత భూమిలో స్కూల్ కట్టించి పులివెందుల ప్రాంతం చుట్టుపక్కల పల్లెల్లో విద్యాభివృద్ధి కోసం కృషి చేసినారు. అంత గొప్ప వ్యక్తి ఆ రోజుల్లో. అటువంటి గొప్ప వ్యక్తిని, ఆయన చేసిన కృషిని కొనియాడుతూ గుర్తు చేసుకుంటూ, మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పులివెందులలో చాలా స్కూల్స్ ఉన్నాయి పులివెందుల టౌన్లో, కానీ చాలా ప్రభుత్వ బడులు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నేపథ్యం తెలుసు కాబట్టి, పాలెం దొరస్వామి నాయుడు గారి నేపథ్యం తెలుసు కాబట్టి ఆ స్కూల్నే ఎంపిక చేసి అక్కడ ఒక మోడల్ స్కూల్ని, అహోబిలాపురం మోడల్ స్కూల్ నిర్మించి దాదాపు 10 కోట్ల రూపాయలతో మోడల్ స్కూల్ నిర్మించి దాదాపు ఆయన నిలువెత్తు విగ్రహాన్ని, పాలెం దొరస్వామి నాయుడు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ స్కూల్లో ఆయనకు ఘనమైన గుర్తింపు ఇవ్వడమే కాకుండా ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు విద్యాభివృద్ధి విషయంలో. అదేవిధంగా మనందరికీ తెలుసు, ప్రపంచమంతా తెలిసిన శ్రీకృష్ణదేవరాయలు గారు నిజంగా ఆయన పాలనలో మనకు శ్రీకృష్ణదేవరాయలు గారు పేరు చెప్తే ఏం గుర్తొస్తుంది మనకు? ఆయన పరిపాలనలో నిర్మించిన ఆలయాలు గుర్తొస్తాయి, ఆయన తవ్వించిన చెరువులు గుర్తొస్తాయి. ఆయన పేరు చెప్తానే గుర్తొచ్చేది ఈ రెండు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి, జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ ఆలయాల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాయి. పొలతల దగ్గర నుంచి చూసుకుంటే, బద్వేల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న ఆలయాల నిర్మాణం నుంచి చూసుకుంటే, ఇటువైపు గండి ఆంజనేయ స్వామి టెంపుల్ దాదాపు 15 కోట్ల రూపాయలతో గండి ఆంజనేయ స్వామి టెంపుల్ పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. భారీ ఎత్తున వందలాది కోట్ల రూపాయలతో ఆలయాల నిర్మాణం జరుగుతూ ఉంది మన జిల్లాలో, వందలాది కోట్ల రూపాయలతో. మరి అంతేకాకుండా ఒకప్పుడు 2019 ముందు మన గండికోటలో ఒక 5-6 టీఎంసీలు నీళ్ళు ఉండేటివి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 900 కోట్లు డబ్బులు చెల్లించి ఆ గ్రామాలకు, ఆ గ్రామ ప్రజానీకానికి ఇవాళ దాదాపు 27 టీఎంసీల నీళ్లను మనం నిల్వ చేసుకోగలుగుతా ఉన్నాం. సిపిఆర్లో 2-3 టీఎంసీలు ఉండేటివి కాదు. 250 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించి ఇవాళ మనం 10 టీఎంసీలు నీళ్లు నిల్వ పెట్టుకోగలుగుతా ఉన్నాం. అంటే వీరి ఆశయాల్ని, గొప్ప వ్యక్తుల యొక్క ఆశయాలను ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు మనకు గండికోటలో నీళ్లు ఉన్నాయి కాబట్టి గండికోట నుంచి మైలవరంకు, మైలవరం ద్వారా పెన్నా నదికి నీళ్లు తీసుకొని మన లింగాపురంకు, మన వాటర్ గండికి ఏట్లో నీళ్లు తెచ్చుకొని ఈ గడ్డు పరిస్థితిలో ఈ ఎండాకాలంలో కూడా నీటి ఎద్దడి లేకుండా కడప నగరం ఉందంటే గండికోట నీరు మైలవరానికి, మైలవరం నుంచి పెన్నా నీటి ద్వారా లింగాపురానికి, వాటర్ గండికి రావడము, మరి ఆ నీటి ద్వారా మనం కడప నగరానికి, ప్రజానీకానికి మనం నీటి వనరు తాగునీరు ఇచ్చే పరిస్థితి. మరి ఈరోజు ఇన్ని మంచి పనులు ముఖ్యంగా కడప నగరంలో జరుగుతూ ఉన్న అభివృద్ధి పనులన్నీ ఇందాక
అంజద్ బాషా గారు చెప్పారు, సురేష్ బాబు గారు చెప్పారు. మన ఊరికి మంచి జరుగుతూ ఉంది. గొప్ప వ్యక్తుల యొక్క ఆశయాలు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు. తప్పకుండా ఇందాక మరి శ్రీకృష్ణదేవరాయలు బలిజ సేవా సమితి కడప ముఖ్యంగా తప్పకుండా మీరు కోరిన విధంగా రాబోయే రోజుల్లో అధిక రాజకీయ ప్రాధాన్యత తప్పకుండా మీకు ఇస్తాము. ఇప్పుడున్న ప్రాధాన్యత కంటే తప్పకుండా అధికంగా రాజకీయ ప్రాధాన్యత మీకు ఇస్తాము. అదేవిధంగా రాజకీయ ప్రాధాన్యతతో పాటు మీరు ముఖ్యంగా కోరిన బలిజ భవన్ కోరారు. మనం ఈ టర్మ్లో బీసీ భవన్ నిర్మించాము. చక్కగా గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్ పెట్టాం, ఫస్ట్ ఫ్లోర్ అంతా ఫంక్షన్ హాల్ పెట్టాం, సెకండ్ ఫ్లోర్లో సగం లైబ్రరీ పెట్టి సగం మినీ ఫంక్షన్ హాల్ పెట్టాం. ఆ పైన థర్డ్ ఫ్లోర్లో రెస్టింగ్ రూమ్స్ పెట్టి దాదాపు 6,25,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎంపీ నిధులతోనే మనము మన రాజ్యసభ సభ్యులు పరిమళ నత్వాని గారు మరియు నా ఎంపీ నిధులు, మా ఇద్దరు ఎంపీ నిధులతోనే 6,25,00,000 రూపాయలతో బీసీ భవన్ నిర్మించాం. రాబోయే రోజుల్లో అదే తరహాలో స్థలం ఐడెంటిఫై చేసి ఎంపీ నిధులతోనే మీకు తప్పకుండా బలిజ భవన్ కూడా నిర్మించి మీకు అప్పచెప్తామని చెప్పి కూడా చక్కటి బలిజ భవన్ మీకు అప్పచెప్తామని చెప్పి కూడా మీ అందరికీ పేరున తెలియజేస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేసిన మరి శివన్నకు కావచ్చు, శివకేశవన్నకు కావచ్చు, శివశంకరన్నకు కావచ్చు, నా సోదరులు గురుమోహన్ అన్నకు కావచ్చు, తేజకు కావచ్చు, రాజేశ్వరన్నకు కావచ్చు, హరప్పన్నకు, అందరికీ తోట కృష్ణన్నకు కావచ్చు, అదేవిధంగా పెద్దలు హరీంద్ర ప్రసాద్ అన్నకు కావచ్చు, ఈ సమావేశంకి వచ్చిన మీ అందరికీ కూడా పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆదరాభిమానాలు, మీ ఆశీస్సులు మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంజద్ బాషా గారి పైన, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా పైన మీ ఆదరాభిమానాలు, మీ ఆశీస్సులు మాపై ఉంచమని, జగనన్న ప్రభుత్వానికి అండగా నిలబడమని, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే దిశగా మీ వంతు కృషి మీరు చేయమని పేరున మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఇందాక వక్తలు మాట్లాడేటప్పుడు చెప్పారు, రాష్ట్రంలో ఎక్కువ అసెంబ్లీ సీట్లు మీకు ఇచ్చింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు 31 సీట్లు ఇచ్చారు. ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చింది కేవలం 23 సీట్లు మాత్రమే. వారికంటే 8 సీట్లు అదనంగా మనం ఇచ్చాం. ఎంపీ సీట్లలో కూడా మనమే అధికంగా ఇచ్చాం వారికంటే కూడా. కాబట్టి రాజకీయ ముఖ్యంగా మీరు కోరినది కడప జిల్లాలో, మన వైఎస్ఆర్ జిల్లాలో కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో అధిక రాజకీయ ప్రాధాన్యత తప్పకుండా మీకు ఇస్తామని చెప్పి కూడా పేరున మీ అందరికీ తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.